అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేను ఇప్పుడు చేయబోతున్న రెసిపీ వచ్చేసి సోయా బీట్రూట్ పులావు. ఇది రైతా కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది, లేదంటే నార్మల్గా కూడా తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఒక బౌల్ పెట్టుకొని ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్, ఒక 2 స్పూన్స్ వరకు గీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఫస్ట్ అది వేడైపోయిన తర్వాత సాజీరా, బగారా ఆకు, లవంగము, చెక్క, ఇలాచి ఇవన్నీ వేసుకున్నాక చిల్లీస్, ఆనియన్, కర్రీ లీవ్స్ వేసుకొని ఆనియన్ కొంచెం కుక్ అవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను కుక్ అయిపోయిన తర్వాత మింట్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాక సోయాని ఆల్రెడీ హాట్ వాటర్లో వేసేసుకొని పెట్టేసుకున్నాను, అవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బీట్రూట్, క్యారెట్, ఆలు వేసుకున్నాక మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని అయితే వెజిటేబుల్స్ కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కుక్ అయ్యేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఆనియన్, మింట్, హోల్ స్పైసెస్, లవంగము, చెక్క, ఇలాచి, స్టార్ ఫ్లవరు, బగారా పువ్వు, అలాగే సోక్ చేసుకొని పెట్టుకున్న పాపీ సీడ్స్, అలాగే క్యాషూస్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీస్ ఒక 2-3 వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. లిడ్ తీసేసి చూసుకుందాము వెజిటేబుల్స్ ఎంతవరకు కుక్ అయినాయి ఏంటి అని చెప్పేసి. వెజిటేబుల్స్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కోరియండర్ పౌడరు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకున్నాక మసాలా అంతా ముక్కలకి పట్టించాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయినాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ముక్కలకంతా పట్టేలాగా. ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం రా స్మెల్ అంతా మసాలాది పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది మంచి కుక్ అయిపోయిన తర్వాత నేను 1/2 అవర్ ముందుగానే సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేస్తున్నాను. దీన్ని వేసుకున్నా కూడా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. రైస్ అప్పుడే మంచిగా పొడి పొడిగా వస్తుంది. రైస్ మంచిగా ఫ్రై అయిపోయింది. నేను 1 కప్కి 1/3/4 కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకోవడం అయిపోయిన తర్వాత రైస్ని మంచిగా మిక్స్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత తవాన్ని పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇందాక చేసుకునే బౌల్ని కూడా దీనిపైన పెట్టేస్తే రైస్ అనేది అడగంటుకోకుండా ఉంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత రైస్ కూడా రెడీ అయిపోతుంది. దీని విజిల్ తీసేసి రైస్ని అయితే మిక్స్ చేసేసుకుంటే సోయా బీట్రూట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు పిల్లలకి. దీనిలోకి ఎలాంటి కర్రీ లేకపోయినా డైరెక్ట్గా తినేసేయచ్చు, లేదంటే రైతాతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.